మూడోసారి ఏది తమిళనాడులో విజయ్ అండ్ గవర్నర్ని కలవడం మూడోసారి కూడా సారీ అని చెప్పడం జరిగింది. మద్దతు కూడగట్టడంలో విజయ్ విఫలం. మలుపులు తిరుగుతున్న తమిళ కథా చిత్రం. ముఖ్యమంత్రి పీఠంపై అవే దాగుడు మూతలు. కాంగ్రెస్తో పాటు కొత్తగా సిపిఐ సిపిఎం మద్దతు. వరుసగా మూడో రోజు గవర్నర్తో విజయ్ భేటీ. 116 మంది ఎమ్మెల్యేల జాబితా సమర్పణ. ఐయుఎంఎల్ఏ వీసీకే మద్దతుపై సంకేతాలు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ అని వార్తలు. టీవీకే మద్దతుపై ఐయుఎంఎల్ వీసీకే ససేమేరా. తాము డిఎంకేతోనే కలిసి ఉంటామని తేల్చి చెప్పిన నేతలు. లోక్ భవన్ నుంచి వెలువడిన అధికారిక ప్రకటన. అర్ధరాత్రి లోక్ భవన్కు దినకర్. కారణాలు ఏమిటి అంటే దినకర్ వెళ్ళి ఆల్రెడీ అన్నా డిఎంకే పార్టీకి సంసిద్ధంగా ఉంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు, మాకు అవకాశం ఇవ్వండి, బల నిరూపణ చేసుకుంటామన్నటువంటి అంశం పైన లోక్ భవన్లో గవర్నర్ని కలిసినట్టుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. సరే, ఏదేమైనప్పటికీ కూడా నిజంగా కొంత విఫలమైపోయిండు విజయ్ అనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. 4-5 రోజులు అవుతున్నప్పటికీ రిజల్ట్స్ వచ్చి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. కేవలం ఇంకొక 6 మద్దతు కూడగొట్టడంలో ఆల్రెడీ విజయ్ విఫలమైపోయినట్టుగా మనం స్పష్టంగా దీని ద్వారా తెలుస్తా ఉంది. ఎందుకంటే రాజకీయాల్లో పరిణితి చెందినటువంటి వాళ్ళు ఉన్నట్టయితే చక్రం ఏ విధంగా తిప్పాలన్నటువంటిది తెలుస్తుంది. ఇక రెండో అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినప్పటికీ కొంత కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా, అంటే ముఖ్యంగా ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళే కావచ్చు, అలాగే డీకే శివకుమార్ లాంటి వాళ్ళే అంతా కూడా రంగంలోకి దిగి సిపిఐ సిపిఎం తోటి చర్చలు జరిపి దాని తర్వాత వీసీకే పార్టీతో కూడా చర్చలు జరిపినట్టు అయితే ఉంటే ఎప్పుడూ అయిపోయేది. అంతా కూడా ఎంత గందరగోళం ఉండకపోయేది. కానీ అవగాహన లేని లోపం, అలాగే రాజకీయాలపైన పెద్దగా పట్టున్నటువంటి వాళ్ళు ఏమీ లేరు కాబట్టి కొంత ఆలస్యం అవుతూ ఉన్నది. సో మొత్తానికైతే ఏం జరగబోతా ఉన్నది ఎవరికి కూడా అర్థం కాదు. ఇప్పుడు వార్త గంట వరకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి విజయ్ తొలిసారిగా టీవీకి అధికారంలోకి 50 సంవత్సరాల బ్యాక్గ్రౌండ్ పార్టీలకు అంతా కూడా మట్టి కనిపించిన ఇప్పుడు చదవగానే ఇంకో గంటకి మారబోతా ఉన్నది. డిఎంకే అండ్ అన్నా డిఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాయి. అంటే ఏం జరుగుతుందో తమిళనాడులో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో ఉన్నది. స్టాలిన్ ఏమో ఒకసారి ఒక ప్రకటన చేస్తాడు. గవర్నర్కి ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది నిన్న, కొత్త ప్రభుత్వానికి ఏర్పాటు చేయండి, జాప్యం వద్దు, ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు అనేటువంటిది ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇదేంది అంటే ఒక పక్కన ఇటు మాట్లాడుకుంటూనే ఇంకొక పక్కన చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఒక కుటీలమైనటువంటి రాజకీయం జరుగుతుంది అనేది ఒకటి. దాని తర్వాత నిన్న చాలామంది విజయ్కి సపోర్ట్ చేస్తూ రోడ్ల మీదకి వచ్చిండు, ధర్నాలు చేసిండు. అంటే ఇంత పెద్దగా 108 స్థానాలు గెలిచినటువంటి పార్టీని కాదని వెనకాల కొంతమంది కలిసి కుట్రలు చేస్తూ ఉన్నారు, ముఖ్యమంత్రి పీఠం పైన ఆయన కూర్చోకుండా ఉండేందుకు అని చెప్పేసి చాలామంది రోడ్డు మీదకి ఎక్కిలు. కాంగ్రెస్ పార్టీ సంబంధించిన శ్రేణులు కూడా ఎక్కిలు. తమిళనాడులో నడుస్తున్న హంగ్ రాజకీయ సస్పెన్స్ థ్రిల్లర్ని తలపిస్తుంది. తమిళగ వెట్రి కలగం. అంటే టీవీకే అధినేత విజయ్తో సీఎం పీఠం దోబుచులాడుతుంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలాన్ని సాధించడంలో విజయ్ తడబాటు కొనసాగుతూనే ఉంది. వరుసగా మూడో రోజు శుక్రవారం గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను విజయ్ కలిశారు. ఆ వెంటనే అంతా ఓకే, సంబరాలు చేసుకోండి అంటూ టీవీకే కార్యకర్తలకు సంకేతాలు వెళ్ళాయి. 5 స్థానాలున్న కాంగ్రెస్తో పాటు కొత్తగా 2 స్థానాలున్న సిపిఐ సిపిఎం కూడా టీవీకేకు మద్దతు ప్రకటించాయి. 2 స్థానాలున్న వీసీకే ఐయుఎంఎల్ఏ కూడా టీవీకేకు మద్దతు ఇస్తున్నట్లు వార్తలు రావడంతో వాళ్ళందరూ కూడా సంబరాలు చేసుకున్నారు. కథ సుఖాంతమని అంతా భావించిండు. ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ అంటూ వార్తలు వెలువడ్డాయి. శనివారం ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం అంటూ ముహూర్తం కూడా పెట్టేశారు. కానీ అసలు లెక్క తేలనే లేదు. తాము డిఎంకేతోనే ఉన్నామని వీసీకే ఐయుఎంఎల్ స్పష్టం చేశాయి. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానంపై శుక్రవారం అర్ధరాత్రి దాకా లోక్ భవన్ నుంచి ప్రకటన విడుదల కాలేదు. కథ మళ్ళీ మొదటికే వచ్చింది. ముందుగానేమో ఈ పార్టీలన్నీ కూడా వీసీకే పార్టీ సపోర్ట్ లేకుండానే ఐయుఎంఎల్ పార్టీతోటి ఆల్రెడీ వాళ్ళకి 2 ఉన్నాయి. సిపిఐ సిపిఎం మద్దతు కూడా ఇచ్చినాయి. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీతో ఆల్రెడీ అయిపోయింది అప్పటికే. కానీ అనూహ్యంగా మేము మద్దతు ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా ఐయుఎంఎల్ పార్టీ ప్రకటించడంతో మళ్ళీ ఒక సందిగ్ధతలో పడ్డది. ఇప్పుడు మళ్ళీ వీసీకే పార్టీ ఇస్తుందా లేదా? వీసీకే పార్టీ ఇస్తున్నట్టయితే ఆల్రెడీ వీసీకే నుంచి 2 గెలిచిన వాళ్ళు, దాంట్లో ఒక మంత్రి పదవి, నెక్స్ట్ ఆయనే 2 చోట్ల పోటీ చేసిన విజయ్ కాబట్టి ఆయన మళ్ళీ ఒక రాజీనామా చేసినట్టయితే ఆ స్థానం నుంచి ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తికి సీట్ ఇవ్వాలనేది ఒక తిరకాస్తు పెట్టినట్టుగా తెలుస్తూ ఉన్నది వీసీకే పార్టీ. సో వరుస మలుపులు తిరుగుతూ ఉన్నది. ప్రభుత్వ ఏర్పాటు వ్యవహారం శుక్రవారం ఉదయం నుంచే అనేక మలుపులు తిరిగింది. ఫలితాలు వెలువడి ఇప్పటికే 4 రోజులు గడిచినా తగిన సంఖ్యాబలాన్ని నిరూపించుకోవడంలో
విజయ్ విఫలమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం వరకు గడువిస్తున్నామని, ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మద్దతు లేఖలు సమర్పించాలని లోక్ భవన్ నుంచి టీవీకేకు సమాచారం వెళ్ళినట్లు తెలిసింది. ఇదే సమయంలో చెన్నైకి బయలుదేరిన అన్నా డీఎంకే అధినేత పళనిస్వామి మధ్యాహ్నం తర్వాత గవర్నర్ కలవాలని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు అపాయింట్మెంట్ కూడా కోరారు. అదే సమయంలో డీఎంకే కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ సీనియర్లతో భేటీ అయి పరిస్థితి సమీక్షించారు. వీటన్నిటి నేపథ్యంలో విజయ్కి నిరాశ తప్పదని అన్ని వర్గాలు భావించాయి. దీనికి తోడు టీవీకే నేత బుస్సీ ఆనంద్ తమ పార్టీ ఎమ్మెల్యేల వద్ద భావోద్వేగ ప్రసంగం చేశారు. ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనా అందరూ విజయ్ వెంట ఉండాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఏదో జరగబోతుందని అన్నా డీఎంకే నేతలు ప్రకటిస్తున్నట్లుగా ఆ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు కానుందనే భావన కూడా వ్యక్తమైంది. అయితే ఈలోపే సిపిఐ సిపిఎం జాతీయ నాయకత్వం రంగంలోకి దిగింది. విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటుకు అవసరమైన చర్యలకు తాము అండగా నిలుస్తామని సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకటించారు. తమ పార్టీ రాష్ట్ర శాఖ సాయంత్రం లోపు తగిన నిర్ణయం తీసుకుంటుందని, తమతో పాటు సిపిఐ వీసీకే పార్టీలు కూడా విజయ్కి అండగా నిలుస్తామని ప్రకటించారు. ఆయన ప్రకటించిన కొద్దిసేపటికే సిపిఎం సిపిఐ పార్టీలు టీవీకేకు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించాయి. వాళ్ళు కూడా లేఖలు ఇచ్చిళ్ళు, సిపిఐ సిపిఎం పార్టీలు కూడా లేఖలు ఇచ్చిళ్ళు, మేము టీఎంకే పార్టీకి మేము సపోర్ట్ చేస్తున్నామని. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఐయుఎంఎల్ పార్టీ ఏదైతే ఉందో, ఐయుఎంఎల్ పార్టీ మేము ఏర్పడేటువంటి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నామని చెప్పేసి అన్నది. కానీ ఏ ప్రభుత్వానికి ఏ పార్టీకి అనేది ఆ లేఖలో పేర్కొనలేదు. కాబట్టి అక్కడే గవర్నర్ తిరస్కరించినట్టుగా అర్థమైపోతా ఉన్నది. బయట నుంచే వామపక్షాల మద్దతు, టీవీకేకు బయట నుంచే మద్దతు ఇవ్వనున్నట్లు సిపిఐ నేత వీరపాండ్యన్, సిపిఎం నేత షణ్ముగం ప్రకటించారు. వారిద్దరు సంయుక్తంగా మీడియాతో మాట్లాడుతూ తమిళనాట రాష్ట్రపతి పాలన రాకూడదని, బీజేపీ కూటమి పార్టీ అధికారంలోకి రాకూడదన్న ఉద్దేశంతోనే తాము టీవీకేకు ప్రభుత్వానికి మద్దతిస్తున్నట్లు నిర్ణయించామని వివరించారు. తాము మంత్రి పదవులు తీసుకోబోమని బయట నుంచే మద్దతిస్తామని తెలిపారు. అదే సమయంలో తాము ఇప్పటికే డీఎంకే కూటమిలోనే ఉన్నామని స్పష్టం చేశారు. టీవీకేకు మద్దతుపై స్టాలిన్తో చర్చించారా అని మీడియా అడగగా తమ పార్టీ నిర్ణయం గురించి స్టాలిన్తో చర్చించాల్సిన అవసరం ఏముందని వీరపాండ్యన్ వ్యాఖ్యానించారు. బయట నుంచి మద్దతు మీన్స్ అంటే మేము ప్రభుత్వంలో భాగస్వాములం కాలేము, మేము బయట నుంచి మద్దతు ఇస్తాం, కానీ మేము ఆ ప్రభుత్వంలోకి వెళ్ళి మేము 2 సీట్లు గెలిచినాం కాబట్టి మాకు 2 మంత్రి పదవులు ఇవ్వాలి, లేకపోతే 1 ఇవ్వాలి, డిప్యూటీ సీఎం ఇస్తేనే మేము వస్తాం, ఎలాంటి డిమాండ్ లేదు. సిపిఎం కానీ సిపిఐ పార్టీ కానీ కేవలం బయట నుంచి మద్దతు ఇస్తా ఉన్నాం. మేము ఆల్మోస్ట్ మేము డిఎంకే పార్టీలో ఉన్నప్పటికీ కూడా మేము అక్కడ వేరే పార్టీలు అంటే బీజేపీ తో కూడినటువంటి కూటమి రాకూడదన్నటువంటి ఉద్దేశంతోనే మేము మద్దతు ఇస్తున్నాం అనేది వాళ్ళు ఆల్రెడీ బహిరంగంగానే చెప్పడం జరిగింది. గవర్నర్కు లేఖల సమర్పణ. ఈ ఎన్నికల్లో టీవీకే 108 మంది స్థానాలు నెగ్గింది. అయితే ఆ పార్టీ అధినేత విజయ్ 2 చోట్ల పోటీ చేసినందున ఒక దానిని పక్కన పెడితే 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు లెక్క. ఇది కాంగ్రెస్ 5, సిపిఐ 2, సిపిఎంకు 2 ఎమ్మెల్యేలు ఉన్నందున మెజార్టీ 116కు చేరింది. ఆ వివరాలను అందించేందుకు విజయ్ గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు. గవర్నర్ అర్లేకర్ సాయంత్రం 4:30 అపాయింట్మెంట్ ఇచ్చారు. కానీ సిపిఐ సిపిఎం పార్టీల మద్దతుతో కూడిన లేఖలు అందడంలో జాప్యం కావడంతో సాయంత్రం 6:30 విజయ్ గవర్నర్ను కలుసుకోగలిగారు. ఎమ్మెల్యేల జాబితాతో పాటు తనకు మద్దతు పలికిన వామపక్షాల లేఖలను గవర్నర్కు అందించారు. ఈ సందర్భంగా విజయ్ను అభినందించిన గవర్నర్ ఎమ్మెల్యేల జాబితాను పరిశీలిస్తానని తెలిపారు. దాని తర్వాత ఆశ నిరాశ అయిపోయిందట. విపక్షాలు అధికారికంగానే లేఖలు ఇవ్వడం, వీసీకే ఐయుఎంఎల్ మద్దతు తమకే అని టీవీకే నేతలు సంకేతాలు పంపడంతో తమిళనాడు వ్యాప్తంగా ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. కానీ సమయం గడిచే కొద్దీ ఒక్కో విషయం బయటపడుతూ వచ్చింది. టీవీకేకు మద్దతు ఇస్తున్నట్లుగా వీసీకే ఎలాంటి లేఖ ఇవ్వలేదు. పైగా ఆ పార్టీ అధినేత తిరుమవలవన్ డిఎంకే అధ్యక్షుడు స్టాలిన్తో భేటయ్యారు. ఇక ఐయుఎంఎల్ది అదే పరిస్థితి. గవర్నర్ ఏర్పాటు చేయబోయే ప్రభుత్వానికి మా మద్దతు ఉంటుంది అని నర్మగర్భ ప్రకటన విడుదల చేసింది. ఆ తర్వాత పార్టీ నేతలు స్టాలిన్తో సమావేశమయ్యారు. టీవీకేకు మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఇప్పుడు మరి వాళ్ళు ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి అంటే అంతే సంగతి. గవర్నర్ రాష్ట్రపతి పాలన అన్నట్టుగా అంతే కదా. ఇక ఇప్పుడేమో అన్న డిఎంకే వాళ్ళు ఎట్లాగొచ్చేది లేదు. వాళ్ళతో మిత్రపక్షాలైనటువంటి వీళ్ళు ఆల్రెడీ సిపిఐ సిపిఎం బయటకు వచ్చింది. వీసీకే పార్టీ ఏం చెప్తుందో తెలియట్లేదు. వీసీకే పార్టీ సైతం కూడా డిఎంకేతోనే మేము ఉంటామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అలాగే ఐయుఎంఎల్ సైతం కూడా అది మద్దతు ఇచ్చినట్టు ఇచ్చి వాళ్ళు కూడా తప్పుకున్నారు. మరి ఏమవుతుంది ఇక చూడాలి. ఇక కొసమేరు ఏంటిదంటే ఉదయం నుంచి రాత్రి దాకా నెలకొన్న పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ విజయన్ సీఎం అవుతారు. ఈ 5 ఏళ్లే కాదు, ఆ తర్వాత ఆయనే సీఎం. మాకు మద్దతు ప్రకటించిన వాళ్లకు థ్యాంక్స్ అని టీవీకే ఎమ్మెల్యే మేరీ విల్సన్ పేర్కొన్నారు. శనివారం విజయ్ ప్రమాణ స్వీకారం ఉంటుందని ప్రశ్నిస్తే
మేము 100% నమ్మకంతో ఉన్నాం, రాత్రి పొద్దుపోయాక విషయం తెలుస్తుందని వాళ్ళు చెప్పిల్లట. చెన్నై టు బెంగళూరు వయా హైదరాబాద్ కూడా వచ్చినట్టు వాళ్ళు. అలా వచ్చి ఇలా వెళ్ళిన తమిళనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శుక్రవారం చెన్నై నుంచి హైదరాబాద్కు వచ్చి వెంటనే బెంగళూరు వెళ్ళిపోయిల్లట. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచిన 5 ఎమ్మెల్యేలను ఆ పార్టీ హైదరాబాద్కు తరలించి శుక్రవారం సాయంత్రం 6:30కు శంషాబాద్ విమానాశ్రయం చేరుకొని వారు బయటకు రాకముందే బెంగళూరు వెళ్లాల్సిందిగా కబురు రావడంతో వారు 9 గంటలకు ప్రయాణమైనట్టు తిరుగు ప్రయాణం. విజయ్ ప్రమాణ స్వీకారానికి శనివారం అవకాశం ఉండొచ్చన్న కారణంతో వారిని పిలుపు వచ్చినట్టు సమాచారం. రోడ్డు మార్గం గుండా చెన్నైకి సులభంగా చేరుకునేలా అందుబాటులో ఉండాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సూచించినట్టు సమాచారం. సో మొత్తానికి వాళ్ళు తిరుగుతా ఉన్నారు 5గురుగా. ఇక ఇవాళ ఏం కాకపోయినట్టయితే నేరుగా ఒక పక్కన 116 మంది సభ్యులు ఉన్నామని చెప్పినప్పటికీ అసెంబ్లీలో నిరూపించుకోవాల్సినటువంటి బల నిరూపణ కోసం ఇలా లోక్ భవన్లోనే నిరూపించుకోవాల్సిన అవసరం ఏముంది, ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి ఇలా గవర్నర్ తీర్పైన సుప్రీంకోర్టుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది టీవీకే పార్టీ. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకేను ఆహ్వానించేలా గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అతిపెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు పిలుపుకపోవడం రాజ్యాంగంలోని 1232 అధికారాలను గవర్నర్ ఉల్లంఘించడమేనని ఎలిరాసికే అనే వ్యక్తి శుక్రవారం ఈ వ్యాజ్యం వేశారు. తాను న్యాయవాదినని, టీవీకే క్రియాశీల సభ్యుడని తెలిపారు. టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా రిట్ ఆఫ్ మాండమస్ గాని లేదా అలాంటి ఇతర ఆదేశాల ద్వారా తమిళనాడు గవర్నర్ను ఆదేశించండి అని వ్యాజ్యంలో కోరారు. ప్రతివాదులుగా గవర్నర్, ముఖ్య కార్యదర్శిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని చేర్చారు. తన పిటిషన్ను అత్యవసరంగా విచారించాలని విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు నిర్దేశించిన ప్రకారం అసెంబ్లీలో అతిపెద్ద పార్టీ నాయకుడిని ప్రభుత్వ ఏర్పాటుకు మొదట పిలవడం, ఆ తర్వాత సభలో మెజార్టీ నిరూపించుకోవాలని చెప్పడం గవర్నర్ కర్తవ్యం. జోసెఫ్ విజయ్ అతిపెద్ద పార్టీ నేత. అయితే ఎన్నికల అనంతరం పొత్తు పెట్టుకుంటున్న సంకీర్ణ పార్టీలకు ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించబోతున్నారని మీడియా ద్వారా తెలిసింది. సుప్రీంకోర్టు నిర్దేశిత న్యాయ సూత్రాలకు ఇది విరుద్ధం. ప్రజాస్వామ్యానికే మృత్యుగంటిక, ప్రజాస్వామ్య సంరక్షకురాలు సర్వోత్తర న్యాయస్థానమే టీవీకేని తప్ప మరే రాజకీయ కూటమికి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకుండా గవర్నర్ను నిరోధించాలని ఆయన అభ్యర్థించడం జరిగింది. అంటే ప్రైవేట్గా ఆయన పిటిషన్ వేయడం జరిగింది టీవీకే పార్టీ తరఫున. టీవీకే పార్టీకి మద్దతుగా ఆయన పిటిషన్ వేయడం జరిగింది. నేడు అధికారికంగా టీవీకే పార్టీ కూడా వెళ్ళేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. చూడాలి మరి ఏం జరగబోతా ఉన్నది అనేది. దాంట్లో భాగంగానే విజయ్కి సానుభూతి కూడా లభిస్తూ ఉన్నది. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర పార్టీల కంటే ఎక్కువ సీట్లు గెలిచిన అధికారం చేపట్టకుండా విజయ్కి ఆటంకాలు ఎదురవుతుండడంతో తమిళనాడు వ్యాప్తంగా విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. విజయ్ను డిఎంకే, అన్నా డిఎంకే అడ్డుకుంటున్నాయని పలువురు భావిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన ఎమ్మెల్యేల సంఖ్యను చూపాలని గవర్నర్ చెప్పడం, మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు డిఎంకే, అన్నా డిఎంకే ప్రయత్నాల గురించి తెలియడంతో రాష్ట్ర వ్యాప్తంగా విజయ్ పట్ల ప్రజల్లో సానుభూతి పెరిగింది. రాక కొత్త నాయకుడు వస్తే ఇలా ద్రవిడ పార్టీలు, బీజేపీ ఇబ్బంది పెట్టడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇక విజయ్ అభిమానులు కూడా తీవ్రంగా కలత చెందుతున్నారు. రాష్ట్రంలో పలుచోట్ల టీవీకే కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నీలంఘరైలో ఉన్న విజయ్ నివాసానికి వచ్చిన ఒక కార్యకర్త విషయం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు విజయ్ను ఆహ్వానించాలని గవర్నర్ కోరుతూ టీవీకేకి చెందిన 3 మహిళా కార్యకర్తలు శరణ్య, వలర్మతి, అగస్త్య ఆమరణ దీక్ష చేపట్టారు. అయితే పోలీసులు ఈ దీక్షను భగ్నం చేశారు. గవర్నర్ అర్లేకర్ తీరును కాంగ్రెస్ తీవ్రంగా తప్పుపట్టింది. ఇక టీవీకేకు మద్దతిస్తున్నామని డి రాజా నిన్ననే తెలపడం జరిగింది. గవర్నర్ కార్యాలయాన్ని అడ్డు పెట్టుకుని తమిళనాడులో బీజేపీ రాజకీయం చేయాలని చూడడం సరికాదు. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి, ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలి, రాజ్యాంగ వ్యవస్థల దుర్వినియోగం తగదు అని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా టీవీకేకు మద్దతు ఇచ్చే విషయంపై ఆయనే ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. సో చూడాలి. అంతేకాకుండా ఇగో ఒక పక్కన ఇదంతా కూడా జరుగుతూ ఉన్నది. ఒక పక్కన ఇది జరుగుతూ ఉంటే ఇక్కడ ఎవరు ఐఏఎంకే అధినేత అయినటువంటి దినకరన్ ఒక లేఖ రాసిండు. ఏది ఐఎంఎంకే తమ పార్టీ, ఆయన వాళ్ళకి ఒకటే వచ్చింది అనుకుంటా, తమ పార్టీ తరపున ఎన్నికైన మన్నార్గూడి ఎమ్మెల్యే కామరాజు టీవీకేకు మద్దతిస్తున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలపై విచారణ జరపాలని అమమక్కల్ మన్నెట్రే కలగం అంటే ఏఎంఎంకే అధినేత దినకరన్ గవర్నర్ అర్లేకర్కు విజ్ఞప్తి చేసినట. శుక్రవారం రాత్రి 9:50 గవర్నర్తో భేటీ అయిన దినకరన్ తాము ఎన్డీఏ సీఎం అభ్యర్థిగా ఉన్న పళనిస్వామికి మద్దతిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటులో టీవీకే విఫలమైనందున పళనిస్వామిని ఆహ్వానించాలని గవర్నర్కు విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు దినకరన్ కామరాజ్ సంకేతాలు చేసిన లేఖను కూడా గవర్నర్కు అందజేశారు.
అనంతరం లోక్ భవన్ వెలుపల దినకరన్ మాట్లాడుతూ శుక్రవారం సాయంత్రం విజయ్ గవర్నర్కు ఇచ్చిన ఎమ్మెల్యేల జాబితాలో తమ ఎమ్మెల్యే పేరు కూడా ఉన్నట్లు వెలువడిన వార్తలు చూసి గవర్నర్ కలిశామన్నారు. ఒకవేళ విజయ్ నిజంగా గవర్నర్కు తమ ఎమ్మెల్యే లేఖ ఇచ్చినట్లయితే ఆ లేఖ ఫోర్జరీదైనా ఉండాలి, లేదా ఆ ఎమ్మెల్యే డబ్బుకు అమ్ముడిపోయి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని గవర్నర్కు విజ్ఞప్తి చేశానన్నారు. ఇది ఇలా ఉండగా అర్ధరాత్రి తన పార్టీ ఎమ్మెల్యే కామరాజుతో కలిసి దినకరన్ మరోసారి లోక్ భవన్కు వెళ్లారు. తన మద్దతు అన్నా డీఎంకేకి మాత్రమే ఉంటుందని, టీవీకి మద్దతు ఇస్తున్నట్లుగా ప్రచారంలో ఉన్న లేఖ నిజం కాదని ఎమ్మెల్యే స్వయంగా గవర్నర్కు వివరించిందట. ఇప్పుడు ఏమైతా ఉన్నది, ఈయనకు ఒకటే వచ్చింది ఆ కామరాజు. సో ఆ కామరాజుని తీసుకొని ఆడికి వెళ్ళి గవర్నర్ తోటి చర్చలు జరిపి మేము డిఎంకే పార్టీలోనే మేము అన్నా డిఎంకే పార్టీతో మేము అలవెన్స్లో ఉన్నాం, ఆ పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా కోరడం జరిగిందంటే ఇది ఏమో జరుగుతున్నట్టుగా మనకు కొన్ని సంకేతాలు అయితే వినబడతా ఉన్నాయి. చూడాలి మరి ఏం జరుగుతూ ఉన్నది, ఏమైతా ఉన్నది అని. అనుభవం లేమి అవగాహన ఏది, అనుభవం లేదు అవగాహన కూడా లేదు అనేటువంటి ఒక 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 చిన్న వార్త కూడా కనబడతా ఉంది. ఎందుకంటే ఆయనకు పూర్తిగా చాలామంది కొత్త ఎమ్మెల్యేలు గెలిచిండ్రు. ఆయన గాడ్ ఫాదర్లు ఈ రాజకీయాలలో రాజకీయ గురువులు ఎవరు ఆయనకు పెద్దగా లేరు. కాబట్టి కొంత తెలిసి తెలియనటువంటి స్టెప్పులు వేయడంతో ఈ విధమైనటువంటి పరిస్థితి వచ్చిందనేది విశ్లేషకుల యొక్క వాళ్ళ యొక్క అంచనా. మద్దతు కోరుతూ వాట్సాప్లో లెటర్ రాసిందట గవర్నర్కు. అదే రీతిలో సమాచారం రంగంలోకి ఏఐసిసి చీఫ్ ఖర్గే ఎంట్రీ, మెత్తబడినటువంటి సిపిఐ సిపిఎం వీసీకే పార్టీ. వీసీకే పార్టీ ఒకవేళ మద్దతు ఇచ్చినా కానీ పెద్దగా ఇబ్బంది ఏముండదు, ఈరోజు తెలుస్తుంది. వాళ్ళకు ఆదివారం వరకు టైం ఇచ్చిండు. అంటే ఇలా సాటర్డే, రేపు సండే కాబట్టి సాటర్డే సండే వరకు మీరు ఏదైనా నిర్ణయించుకోండి, మీ మద్దతుతో కూడినటువంటి ఎమ్మెల్యేల యొక్క లిస్టును తీసుకురండి అని చెప్పేసి ఒక పక్కన ఆదేశించడం జరిగింది గవర్నర్ విజయ్కి. 2 ఏళ్ల క్రితం ఆవిర్భవించి తొలి అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్న టీవీకే పార్టీ తాజా ఫలితాల్లో అధికారానికి స్వల్ప దూరాన నిలిచిపోయి 4 రోజుల నుంచి 6 సీట్ల మద్దతు సాధించలేక నానా తంటాలు పడింది. దీనికి ఆ పార్టీ అనుభవ రాహిత్యమే ప్రధానంగా కనిపిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తొలి రోజునే తమ కూటమిలోకి చేర్చుకోవాలని భావించిన పార్టీల అధినేతలతో టీవీకే నేతలు నేరుగా భేటీ ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అభిప్రాయపడుతున్నారు కొంతమంది. కానీ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు కోరుతూ కామన్ లెటర్ సిద్ధం చేసి ఆయా పార్టీల నేతలకు టీవీకే వాట్సాప్ చేసిందట. వాట్సాప్లో చేసినట్టు వీళ్ళు. దీంతో టీవీకేకి తామంటే లెక్కలేదన్న భావనతో ఆయా పార్టీల నేతలు మౌనంగా ఉండిపోయారు. అయితే పరిస్థితి చేయి దాటుతుందని గ్రహించి గురువారం సిపిఐ సిపిఎం వీసీకే అలాగే ఐయుఎంఎల్ వంటి పార్టీ నేతలను టీవీకే నేతలు నేరుగా కలిసి మద్దతు కోరారు. అప్పటి నుంచి ఆయా పార్టీల మద్దతు గురించి ఆలోచించడం ప్రారంభించాయి. తమ మద్దతు ఇచ్చే పార్టీలేవి, ఆయా పార్టీలతో భావ స్వారూప్యత ఉందా, బలబలాలు ఏంటి అన్న అంశమే ప్రస్తావించకుండా ఏదో 4 పార్టీలకు లేఖ పంపించాం, అవే వచ్చేస్తాయనే ధీమాతోనే విజయ్ ఉండిపోయారు. పార్టీలను కూడగట్టడంలో విజయ్ కనీసం కాంగ్రెస్ సహకారం కూడా తీసుకోలేదని తెలిసింది. కానీ గవర్నర్ 2 సార్లు తిరస్కరించడం, పరిస్థితి చేయి దాటుతుండడంతో చివరి నిమిషంలో కాంగ్రెస్ సాయం కోరినట్లు సమాచారం. తమిళనాట విజయ్కి మద్దతిచ్చే పార్టీ కానరాకపోవడంతో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే రంగంలోకి దిగినట్లు తెలిసింది. ఆయనే స్వయంగా సిపిఐ సిపిఎం వీసీకే పార్టీల నేతలతో మాట్లాడారు. ఆ తర్వాత ఆయా పార్టీల నేతలు మెత్తబడినట్టు విశ్వసనీయ సమాచారం. నిజానికి అన్నా డిఎంకే నుంచి టీవీకేలో చేరిన కేఏ సెంగొట్టయ్యన్కు మాత్రమే రాజకీయ పాలనపరమైన అనుభవం ఉంది. మరో 10 మంది గతంలో అసెంబ్లీకి వెళ్ళిన వారు కూడా ఉన్నారు. మిగిలిన వారంతా కొత్త నేతలే కావడంతో టీవీకేలో అనుభవ రాహిత్యం కొట్టొచ్చినట్టు కనబడతా ఉంది. అంటే మొత్తం 10 నుంచి 11, 12 మంది మాత్రమే వాళ్ళు అనుభవం ఉన్నది. గతంలో అసెంబ్లీకి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. మిగతా ఉన్నటువంటి దాదాపు 95 మంది వరకు ఆల్రెడీ అసెంబ్లీ గడప కూడా దొక్కలేదు వాళ్ళు, విత్ విజయ్తో సహా. గవర్నర్కు ఈమెయిల్ అట. గవర్నర్కు ఈ వ్యవహారం కూడా టీవీకే నిర్లక్ష్యం కనిపించింది. నిజంగా ఎన్నికల ఫలితాలు వచ్చాక అతిపెద్ద పార్టీగా అవతరించి పార్టీ శాసనసభ పక్షం సమావేశమై తమ నేతను ఎన్నుకుంటుంది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత నేరుగా లోక్ భవన్కి వెళ్ళి ఆ విషయాన్ని గవర్నర్కు వివరిస్తారు. గవర్నర్ లేని పక్షంలో ఆయన కార్యదర్శికి అయినా లేఖ అందిస్తారు. అనంతరం పార్టీ అధినేత లోక్ భవన్కి వెళ్ళి అధికారికంగా తమ పార్టీ ఎమ్మెల్యేల జాబితాతో కూడిన లేఖను గవర్నర్కు అందజేస్తారు. కానీ టీవీకే మాత్రం గవర్నర్కు ఇమెయిల్ ద్వారా లేఖ పంపింది. దీంతో గవర్నర్ కార్యాలయం కూడా అదే రీతిలో స్పందించింది. 2 సార్లు విజయ్ గవర్నర్ను కలుసుకున్న తర్వాత లోక్ భవన్లో ఏం జరిగిందో చెప్పేవారే లేకుండా పోయారు. దీంతో మీడియా కూడా తమకు తోచింది ప్రచారం చేసింది. ఆఖరికి లోక్ భవన్ గవర్నర్ ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని అడిగారని ప్రకటన జారీ చేస్తే కానీ లోపల ఏం జరిగిందో కూడా తెలియలేదు అనేది ఒక వార్త కనబడతా ఉన్నది. ఇదంతా కూడా ఒక పక్కన వాట్సాప్లో లేఖలు పంపడం, ఇమెయిల్లో గవర్నర్కి కూడా లేఖ పంపడం,
ఆయనకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలో పెద్దగా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కూడా లేకపోవడం కొంత ఇబ్బంది కలుగుతా ఉన్నదని తెలుస్తా ఉంది. ఏదేమైనప్పుడు కూడా హ్మ్, ఒక పక్కనేమో డీఎంకే అన్నా డీఎంకే కలవాలన్నటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా చివరికి విజయ్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా అయితే కనబడతా ఉంది. అది ఈరోజు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది.